ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. కొన్ని పాలని ఊర్లో అమ్మి, ఇంకొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్ళి అమ్మేవాడు. భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో కేజీ బ్యాగ్స్లో వేసి ఇచ్చేది. ఒకరోజు మార్కెట్కి వెళ్ళి రోజంతా అమ్మి, ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ యజమానికి కూడా అమ్మి, తనకు కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం అన్ని సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసి పెడుతూ ఒక బ్యాగును తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. 1 కేజీ లేదు, కేవలం 900 గ్రాములే ఉంది. యజమాని అన్నీ తూకం చేసి చూస్తే అన్ని 900 గ్రాముల బ్యాగులే ఉన్నాయి. ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది. ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను మోసం చేశాడే అనుకున్నాడు. మళ్ళీ ఒక వారం తర్వాత పాలమ్మేవాడు నెయ్యి అమ్మడానికి వచ్చాడు. అప్పుడు యజమాని చెప్పాడు, నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు, నీవు మోసగాడివి, నమ్మకద్రోహివి. నెయ్యి 1 కేజీ అని 900 గ్రాములు ఇస్తావా? ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన వినయంతో యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా, నేను బీదవాడినే కానీ మోసగాడిని కాదు. నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు. మీ దగ్గర తీసుకెళ్లిన కేజీ చక్కెర ఆధారంగా ఇంట్లో తక్కెళ్ళలా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు. అందుకు యజమాని తల వంచుకొని తన తప్పు తనకు తెలిసి సిగ్గుపడ్డాడు. మిత్రులారా, మనం వేరే వారికి ఏం చేస్తామో తిరిగి అది మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ, చెడు కానీ, గౌరవం కానీ, అవమానం కానీ, దుఃఖం కానీ, సంతోషం కానీ, మోసగించడం కానీ, మోసపోవడం కానీ తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.